బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పుడు తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాదులో ఒక మహిళ ఆత్మహత్య వివాదంలో. ఇందులో విషయం ఏంటంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సిబ్బంది తీవ్ర బెదిరింపులకు పాల్పడ్డారని ఫిలిం నగర్కి చెందిన నిరుపేద మహిళ తాజాగా ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన సత్యాల వెంకటరమణకి భార్య సూర్యకుమారి. వీళ్ళకు కొడుకు 14 ఏళ్ల కొడుకు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ కుటుంబం ఫిలిం నగర్ దీన్ దయాళ్ కాలనీలో ఉంటుంది. వెంకటరమణ అడ్డా కూలి, సూర్యకుమార్ ప్రైవేట్ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుంది. ఈ నెల 17న ఉదయం ఎప్పట్లాగే వెంకటరమణ సూర్యకుమార్ పనులకు వెళ్తే వీళ్ళ కొడుకు సమీపంలోని గుడికి వెళ్లేందుకు ఇంట్లో ఉన్న స్కూటీని తీసుకుని రోడ్డు మీదకి వచ్చాడు. ఫిలిం నగర్ హకీం బాబా దర్గా సమీపంలో మంత్రి బుగ్గనకి చెందిన BMW కారు వెళ్తుంటే ఆ కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో బాలుడు ద్విచక్ర వాహనాన్ని అదుపు చేయలేక కారుకు తగిలించాడు. ఈ ఘటనలో కారుకి డెంట్ పడింది. ఆ సమయంలో కారులో మంత్రి కుటుంబ సభ్యులు ఉన్నారు. వెంటనే దిగిన డ్రైవర్ చంద్రశేఖర్ బాలుడి నుంచి స్కూటీ తాళాలు తీసుకున్నాడు. ఫోన్ చేసి మహేష్ అనే మరో డ్రైవర్ని అక్కడికి పిలిపించుకున్నాడు. ఇద్దరు కలిసి బాలుడిని బెదిరించారట. కారు రిపేర్కి అయ్యే డబ్బు ఇస్తేనే బైక్ ఇస్తామని, లేదంటే పోలీస్ కేసు పెడతామని హెచ్చరించారు. తర్వాత స్కూటీతో పాటు బాలుడిని మంత్రి ఇంటి దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి బాలుడి తండ్రి వెంకటరమణకి ఫోన్ చేశారు. ఆయన ఫోన్ దిగిపోవడంతో కాగితంపై డ్రైవర్ మహేష్ ఓ ఫోన్ నెంబర్ రాసి బాలుడి చేతిలో పెట్టి ఇంటికి వెళ్ళి మీ నాన్నతో ఫోన్ చేయొచ్చని గద్దించాడు. బాలుడి తండ్రి దగ్గరికి వెళ్ళి డ్రైవర్ మహేష్కి ఫోన్ చేయించాడు. వెంకటరామ్తో ఫోన్లో మాట్లాడిన మహేష్, మీ అబ్బాయి బైక్తో కారుని గుద్దాడు, రిపేర్కి 20,000 అవుతాయి, సాయంత్రం 4 గంటల్లోకి ఇవ్వాలి, లేదంటే పోలీస్ కేసు పెడతామని హెచ్చరించారు. ఈ విషయాన్ని వెంకటరమణ తన భార్య సూర్యకుమారికి ఫోన్ చేసి చెప్పాడు. తర్వాత వెంకటరమణ వాయిదాల్లో చెల్లిస్తామని బైక్ ఇవ్వాలంటూ కోరినా మంత్రి సిబ్బంది అంగీకరించలేదు. పైగా టైంలోపు డబ్బులు ఇవ్వండి, లేదంటే నీ కొడుకు సంగతి చూస్తాం, డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేని నీ మైనర్ కొడుకు జైలుకు పోతే బయటకు కూడా రాడని డ్రైవర్లు బెదిరింపులకు దిగారు. దీంతో కంగారు పడిపోయిన బాలుడి తల్లిదండ్రులు 20,000 సర్దడం మీద తీవ్ర మదనపడ్డారు. కొద్దిసేపటికి వెంకటరమణ ఓ ఇంటి సామాన్లు మార్చే పని రావడంతో సాయంగా ఉండేందుకు వెంట కుమారుని తీసుకెళ్లాడు. డ్యూటీ నుండి ఇంటికి వచ్చిన సూర్యకుమారి భర్తకు ఫోన్ చేసి కొడుక్కి స్కూటీ ఎందుకు ఇచ్చావు, 20,000 ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి వస్తాయని రోధిస్తూ ప్రశ్నించింది. గడువులోగా డబ్బులు చెల్లించకపోతే ఒక్కనొక్క కుమారుడు ఎలాంటి ఆపద వస్తుందని మనస్తాపానికి గురైంది. కొద్దిసేపటికి ఇంట్లోని చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కనీసం ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేయకుండా కారుకు చిన్న గీతలు పడ్డాయనే కారణంతో మంత్రి సిబ్బంది తీవ్ర బెదిరింపులతో నానాయాగి చేయడంతోనే మహిళ ప్రాణం బలైపోయింది అంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని రాసింది. ఘటనకు సంబంధించి ఫిలిం నగర్ పోలీసులు ఏపీ మంత్రి డ్రైవర్లు చంద్రశేఖర్, మహేష్ని అదుపులో తీసుకుని IPC 300 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. బాలుడు నడిపిన స్కూటీని స్టేషన్లో ఉంచారు. అయితే ఈ ఘటనకు సంబంధించి గోప్యత పాటిస్తున్నారు. ఇది రాసింది. దీని మీద బుగ్గన ఏం స్పందిస్తారో చూడాలి.